కాంగ్రెస్ బీజేపీ నిరసనలు హోరెత్తుతున్నాయి. నిరసనగా కాంగ్రెస్ నేతలు చెల్లో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న నేతలను పోలీసులు నియంత్రిస్తున్నారు. అటు ప్రధాని ఇంటి వద్ద నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు చెల్లో గాంధీ భవన్ నిర్వహిస్తున్నారు. రెండు వైపులా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టుకు నిరసనగా సీఎం రేవంత్ కొడంగల్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ లో ప్రధాని ఇంటి వద్ద రాహుల్, ప్రియాంక అరెస్టుకు కాంగ్రెస్ చెల్లో లోక్ సభకు పిలుపునిచ్చింది. గవర్నర్ కార్యాలయానికి ముట్టడిగా బయలుదేరిన నేతలు పోలీసులను అడ్డుకున్నారు. టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రధాని ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు నిరసనగా బీజేపీ నేతలు చెల్లో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. గాంధీ భవన్ వైపు వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేశారు. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు చించివేశాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. మంత్రులు జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాలకు హాజరయ్యారు. కేంద్రం వెంటనే నీట్ పరీక్ష పత్రాల లీక్ బాధ్యత తీసుకోవాలని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.